మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఈ ఏడాది వర్షాకాలానికి సంబంధించి వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలియజేసింది. విషయంలోకి వెళ్తే ఈ ఏడాది దేశంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల కారణంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేయడం జరిగింది. జూన్, సెప్టెంబర్ మధ్య భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్ నినో బలహీనపడుతోందని, జూన్ నాటికి పూర్తిగా క్షీణిస్తుందని తెలిపింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ఈ ఏడాది వేసవి ఎండలు మండిపోతాయని పేర్కొనడం జరిగింది. దేశవ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రతిరోజు ఉదయమే మంచు కురుస్తూ ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి చలి తీవ్రత కొద్దిగా తక్కువగానే ఉంది. ఈ ఫిబ్రవరి అనంతరం మార్చి నుండి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఈసారి ఏప్రిల్ మే నెలలో భారీగా ఎండలు ఉష్ణోగ్రత నమోదవుతాయని పేర్కొంది. ఇక జూన్ నుండి సెప్టెంబర్ వరకు భారీగా వర్షాలు కురుస్తాయని రైతులకు వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో బలహీన పడటం అని స్పష్టం చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.